హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మెగ్గూరు. సో ఈరోజు మనం హీట్ ట్రాన్స్ఫర్లో సెకండ్ యూనిట్ నుంచి వచ్చే ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అలానే డేటా బుక్ ఎలా యూస్ చేయాలి, సెకండ్ యూనిట్కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు డేటా బుక్ ఎలా యూస్ చేసి ఎలా సాల్వ్ చేయాలో చెప్తాను. స్టెప్ బై స్టెప్ వినండి. సో మనకి సెకండ్ యూనిట్లో వచ్చి మెయిన్ 2 టాపిక్స్ ఉంటాయి. ఆ 2 టాపిక్స్ ఏంటంటే, ఒకటి ఎక్స్టెండెడ్ సర్ఫేసెస్ ఆర్ ఫిన్స్, అండ్ సెకండ్ టాపిక్ వచ్చి 1 డైమెన్షనల్ ట్రాన్సియంట్ కండక్షన్ హీట్ ట్రాన్స్ఫర్. ఫస్ట్ టాపిక్ చూసుకుంటే కనుక దీనిలో చాలా సబ్ టాపిక్స్ ఉంటాయి. సో దానిలోంచి వచ్చే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటంటే, ఫస్ట్ మనకి రెక్టాంగులర్ ప్లేట్ ఫిన్స్. సో ఫిన్స్ అనేవి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిన్స్ అనేవి ఉంటాయి. యాక్చువల్గా మనకి ఈ సబ్జెక్ట్లో వచ్చి మెయిన్గా ఈ టాపిక్లో వచ్చి 2 టైప్స్ ఆఫ్ ఫిన్స్, ఒకటేమో రెక్టాంగులర్ ఫిన్స్, ఇంకొకటి పిన్ ఫిన్స్ అని చెప్తాం కదా. సో ఆ రెక్టాంగులర్ ఫిన్స్లో మొత్తం 3 ఫిన్స్ ఉంటాయి, 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిన్స్. ఫస్ట్ వన్ వచ్చి వెరీ లాంగ్ ఫిన్ ఆర్ ఇన్ఫైనైట్లీ లాంగ్ ఫిన్ అంటాం. సెకండ్ వన్ వచ్చి షార్ట్ ఫిన్ విత్ ఇన్సులేటెడ్ ఎండ్, అండ్ థర్డ్ వన్ షార్ట్ ఫిన్ వితౌట్ ఇన్సులేటెడ్ ఎండ్. ఈ 3 టైప్స్ ఆఫ్ ఫిన్స్ డెరివేషన్స్ ఉంటాయి. ఈ డెరివేషన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, అలానే దీని మీద ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి, ఎలా సాల్వ్ చేయాలి, డేటా బుక్లో చూసుకొని ఫార్ములాస్ ఎలా తీసుకోవాలి, అసలు ఇచ్చింది లాంగ్ ఫిన్నా లేకపోతే షార్ట్ ఫిన్ విత్ ఇన్సులేటెడ్ ఎండా వితౌట్ ఇన్సులేటెడ్ ఎండా, ప్రాబ్లమ్ ఎలా ఐడెంటిఫై చేయాలి ఏంటి అనేది నేను ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టానండి. అది నేను డిస్క్రిప్షన్లో పెడతాను, యూట్యూబ్ లింక్, అది చూడండి. ఓకే, ఈ 3 డెరివేషన్స్ ఇంపార్టెంట్, అలానే వీటి మీద వచ్చే ప్రాబ్లమ్స్ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి 2 మార్క్స్లో లేకపోతే కనుక 4 మార్క్స్లో అడుగుతాడండి, ఎఫెక్టివ్నెస్ ఎఫిషియన్సీ ఆఫ్ ది ఫిన్స్ అని చెప్పి. అలానే వీటిల్లో ప్రాబ్లమ్స్లో కూడా అడగొచ్చు, ఫైండ్ అవుట్ ది ఎఫిషియన్సీ ఆఫ్ ది ఫిన్ లేకపోతే ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ది ఫిన్ అని చెప్పి. సో ఇవి కూడా ఇంపార్టెంట్ టాపిక్స్. సో ప్రీవియస్లీ అడిగిన క్వశ్చన్స్ కూడా ఇవి. అలానే ఇక్కడ మనం ప్రాబ్లమ్స్ అని చెప్తున్నాం కదా, లాంగ్ ఫిన్, షార్ట్ ఫిన్, విత్ ఇన్సులేటెడ్, వితౌట్ ఇన్సులేటెడ్, ప్రాబ్లమ్స్లో కూడా అడుగుతాడు ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేయమని లేకపోతే ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ది లాంగ్ ఫిన్ ఫైండ్ అవుట్ చేయమని అడగచ్చు. అలాంటప్పుడు వీటికి రిలేటెడ్ ఫార్ములాస్ ఉంటాయి కదా, అవి తీసుకొని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఈ ఫిన్స్లో ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ వచ్చి హీట్ ఫ్లో త్రూ ట్రయాంగులర్ ఫిన్. సో ఈ డెరివేషన్ కూడా చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు అడిగాడు. ట్రయాంగులర్ ఫిన్ అనే కాదు, సర్క్యులర్ ఫిన్ ఇచ్చినప్పుడు హీట్ ఫ్లో ఎలా ఉంది ఏంటి ఆ ఫిన్ నుంచి, అది కూడా ఇంకొక డెరివేషన్ అనమాట. సర్క్యులర్ ఫిన్ అలానే ట్రయాంగులర్ ఫిన్స్. సో మనం యూనిట్ 2కి వచ్చి ఈ ఫస్ట్ టాపిక్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఇవే ఇంకా. సో అయితే లాంగ్ ఫిన్ డెరివేషన్, షార్ట్ ఫిన్ వితౌట్ ఇన్సులేటెడ్ అండ్ డెరివేషన్స్ మాత్రం బాగా ప్రిపేర్ అవ్వండి. ఈ 3 కూడా అంతే, ఏదైనా ఒకటి బాగా ప్రిపేర్ అయితే మిగిలిన 2 డెరివేషన్స్ వచ్చేస్తాయి. ఇంకా దీని మీద ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి ఏంటి అనేది నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను, అది డిస్క్రిప్షన్లో పెడతాను, లింక్ చూడండి. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చి సెకండ్ టాపిక్ 1 డైమెన్షనల్ ట్రాన్సియంట్ కండక్షన్ హీట్ ట్రాన్స్ఫర్. సో దీనిలో అగైన్ సబ్ టాపిక్స్ అయితే చాలానే ఉన్నాయి. దానిలో మెయిన్గా మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి, ప్రీవియస్గా చాలాసార్లు అడిగిన క్వశ్చన్స్ ఏంటి, అవన్నీ ఫిల్టర్ చేసి తీసానండి. ఫస్ట్ మనకి ట్రాన్సియంట్ హీట్ కండక్షన్, అది 2 మార్క్స్ అడగచ్చు, లేకపోతే కనుక 4 మార్క్స్కైనా అడగచ్చు. అది ఎలా అడుగుతాడంటే, ట్రాన్సియంట్ హీట్ కండక్షన్ సెమీ ఇన్ఫైనైట్ సాలిడ్ హెస్లియర్ చార్ట్స్, వాటి గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయమని లేకపోతే డిస్క్రైబ్ చేయమని అడుగుతాడు. ఓకే, అలా అడగలేదంటే 2 మార్క్స్లో అడగొచ్చండి, అంటే డెఫినేషన్స్ వరకు రాస్తే సరిపోతుంది. ట్రాన్సియంట్, సెమీ ఇన్ఫైనైట్, హెస్లియర్ చార్ట్స్, అసలు వాటి సిగ్నిఫికెన్స్ ఏంటి అని అడుగుతాడు. ఓకే, నెక్స్ట్ వచ్చి లంప్డ్ కెపాసిటెన్స్ మెథడ్. దీని మీద డెరివేషన్ అయితే ఉంది, లంప్డ్ పారామీటర్ అనాలిసిస్ అని చెప్పి, చాలా చాలా ఇంపార్టెంట్ ఈ టాపిక్లో వచ్చి. ఈ డెరివేషన్ ఎలా చేయాలో ఏంటి అనేది కూడా నేను యూట్యూబ్లో చేసి పెట్టాను, అది కూడా డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. నెక్స్ట్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది బయాట్ అండ్ ఫోరియర్ నెంబర్. సో ఇవి కూడా అడగొచ్చు, అంటే ప్రీవియస్గా అడిగిన క్వశ్చన్స్ ఇవి కూడా. సిగ్నిఫికెన్స్, బయాట్ నెంబర్, ఫోరియర్ నెంబర్ సిగ్నిఫికెన్స్ ఏంటి. సో ఇవేంటంటే వీటి ఫార్ములాస్, వీటి డెఫినేషన్స్ మనకి డేటా బుక్లోనే ఉంటాయి. ఎలా ఉంటాయి, ఎలా తీసుకోవాలి, ఒక్కటి మీరు సిగ్నిఫికెన్స్ ఒక్కటే చదువుకుని రాసుకుంటే సరిపోతుంది.
ఓకేనా, ఇది కూడా యూట్యూబ్లో లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. యాక్చువల్గా ఈ ఫిన్స్కి రిలేటెడ్ అన్నీ కూడా నేను యూట్యూబ్లో చేశాను. అయితే మీకు ఆ లింక్స్ అనేవి పెడతానండి. ప్రతి వీడియో ఎలా ఉంటుంది, ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఆ డెరివేషన్స్ ఎలా చేయాలి, వీటికి రిలేటెడ్ కూడా పెట్టాను, చూడండి. అయితే మనకి హెస్లియర్ చార్ట్స్ అనేవి ఉన్నాయి. హెస్లియర్ చార్ట్స్ గురించి కొన్నిసార్లు ఎస్ఏ క్వశ్చన్ అడుగుతున్నాడు. బ్రీఫ్ డిస్కషన్ అనేది అసలు హెస్లియర్ చార్ట్స్ అంటే ఏంటి, దాని యూజ్ ఏంటి, ఎన్ని చార్ట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా క్లాసిఫికేషన్స్ రాయాలి. ఇది ఒక ఎస్ఏ క్వశ్చన్ కింద ఇస్తున్నాడు. ఓకేనా, సో వీటి మీద కూడా మనకి ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు ట్రాన్సియంట్ హీట్ కండక్షన్లోనే మనకి ఈ లంప్డ్ కెపాసిటెన్స్ మెథడ్, అలానే సెమీ ఇన్ఫైనైట్ సాలిడ్స్. ఆ లంప్డ్ కెపాసిటెన్స్ మెథడ్ ఎప్పుడు యూజ్ చేయాలి, అలానే సెమీ ఇన్ఫైనైట్ బాడీ అంటే అలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు అవి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఈ క్వశ్చన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, డేటా బుక్ ఎలా యూజ్ చేసుకోవాలి, అసలు ఈ హెస్లియర్ చార్ట్స్ ఎప్పుడు యూజ్ చేయాలి ఏంటి అనేది మొత్తం కూడా నేను యూట్యూబ్స్లో ఆల్రెడీ చేశాను వీడియోస్. ఆ లింక్స్ అన్నీ పెడతాను డిస్క్రిప్షన్లో, చూసుకోండి. సో మెయిన్గా మనకి యూనిట్ 2 నుంచి వచ్చేవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అలానే డేటా బుక్ ఎలా యూజ్ చేయాలో ఏంటో అనేది కూడా నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను, చూడండి. సో ఇదండి, ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.